అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనకాందాన్ మీడియా. నేను మీ నరేందర్. ఈ రోజు మనం ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామ్యాలపై జరుగుతున్నటువంటి అణచివేత కావచ్చు, దాని గురించి ఈ రోజు దళిత నాయకులైనటువంటి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఏం జరుగుతా ఉంది, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి వాళ్ళ అభిప్రాయం ఏందనేసి ఒకసారి డిబిఎస్ఏ నాయకులు అడిగి తెలుసుకున్నాం. జంగిల్ దర్శన్ గారిని. చెప్పండి బ్రదర్, తుంగతుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, దానిపై మీ స్పందన ఏంటి? తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామ్యాల్ గారి మీద తప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నది. అతని రాజకీయ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల వైపు సత్యం కోసం, న్యాయం కోసం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను కొట్లాడతాం, ప్రశ్నిస్తాం, మాట్లాడతాం. కాబట్టి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాల్ గారి మీద ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ మద్దతుతోటి ఎమ్మెల్యే గెలిచిండు. దీన్ని ఓర్వలేనటువంటి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుట్రలు పన్ని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఖబర్దార్ రాజగోపాల్ రెడ్డి, ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మీ దయాదాక్షిణ్యం వల్ల ఎమ్మెల్యే గెలవలేదు. మీరు ఇచ్చినటువంటి భిక్ష కాదు ఎమ్మెల్యే పదవి. ఎమ్మెల్యే గెలిచిందంటే ప్రజల మద్దతుతోటి ప్రజల మద్దతుతోటి మందుల సామ్యాల్ గారు గెలిచిండే తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మీరేదో దయాదాక్షిణ్యంతో మీరు ఇచ్చినటువంటిది కాదు. అది మీరు భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యే ఉంటారని మీరు భయపెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఖబర్దార్ రాజగోపాల్ రెడ్డి, మీరు ఎమ్మెల్యే అవుతారు, మీరు మినిస్టర్ గా ఉండే ప్రయత్నాలు మేము మాత్రం మీ మీద సీరియస్ అయితే మాత్రం మీరు మళ్ళీ అసెంబ్లీలలో కూడా వెళ్ళరని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. తుంగతుర్తి నియోజకవర్గం సీట్ ఇప్పించింది నేనే అని రాజగోపాల్ రెడ్డి గారు స్పష్టంగా మీడియా సమీక్షలో చెప్పడం జరిగింది. మరి దానిపైన మీరేమంటారు? కానీ మందుల సామ్యాల్కి విశ్వాసం లేదని కూడా అనడం. ఇప్పుడు విశ్వాసం గురించి మాట్లాడే నైతిక హక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డికో, రాజగోపాల్ రెడ్డి గారికో లేదండి. ఇప్పుడు మీకు బానిసల్లాగా ఉండాలా? మరి ఈ సందర్భంగా చెప్తున్నాం అంటే మందుల సామ్యాల్ గారు ఎంతసేపటికి మీకు బానిసలుగా ఉండాలి, రాజకీయ ఊడిగం చేయాలా? 100% మందుల సామ్యాల్ గారు ఖచ్చితంగా తిరగబడ్డాడు. మీకు తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తే మీరు ప్రోటోకాల్ ఇవ్వాలిగా. ప్రోటోకాల్ ఇవ్వకుండా, సమాచారం చెప్పకుండా ఒక బానిసగా చూస్తారా మీరు మందుల సామ్యాల్ గారిని? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు కదా. అంటే మీ చెప్పు చేతుల్లో ఉండాలా ఒక ఎమ్మెల్యే? మీరు లేవమంటే లేవాలా, కూర్చోమంటే కూర్చోవాలా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నా ఈ సందర్భంగా. కేవలం నకరకాళ్ళు, తుంగతుర్తి రెండు వైపులనే అక్కడనే లీడర్షిప్ బాగాలేదు, అక్కడనే సమన్వయం బాగాలేదని అనడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ ఎస్సీ నియోజకవర్గంలో బాగాలేదు అంటా ఉన్నారు? నకరికల్ నియోజకవర్గంలో గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ విప్ వేముల వీరేశమన్న ఉన్నాడు. ఇప్పుడు వేముల వీరేశమన్న ఒక మాదిగ కులము, మందుల సామ్యాల్ గారు ఒక మాదిగ కులము, అడ్లూరు లక్ష్మణన్ ఉన్నాడు మాదిగ, కవంపల్లి సత్యనారాయణ మాదిగ, ఉదాహరణకు దయాకరన్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక మాల. అంటే ఎస్సీలకు, ఎస్టీలకు అంటే వీళ్ళు ఉండేటటువంటి నియోజకవర్గాలలో బడ్జెట్ లేదు. బడ్జెట్ ఇవ్వకపోగా అట్లీస్ట్ గుర్తింపు కూడా ఇయ్యరు. ఆత్మగౌరవంతో జీవించవద్దు దళిత ఎమ్మెల్యేలు. అంటే మీకు బానిసల్లాగా ఉండాలని కోరుకుంటున్నారు ఎవరు? రెడ్లు, ఫ్యూడల్ రెడ్లు. రెడ్లలో మంచి రెడ్లు కూడా ఉన్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా కాందాన్ మీడియా ద్వారా చెప్తా ఉన్నాం ఏంటంటే, ఎవరైతే మందుల సామ్యాల్ గారి మీద అసత్య ప్రచారాలు చేపిస్తున్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఖచ్చితంగా మీరు మందుల సామ్యాల్ గారికి క్షమాపణ చెప్పకపోతే మీరు మీ రాజకీయంలో కూడా మీరు భవిష్యత్తులో అసెంబ్లీలో కూడా అడుగు పెట్టారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కవంపల్లి సత్యనారాయణ గారు కూడా కావచ్చు, అధికారులు నా మాట వినట్లేదు, లెక్క కూడా చేయట్లేరు అనే విషయం పైన ఆయన స్పందించడం జరిగింది. మరి ఎందుకు ఈ దళిత ఎమ్మెల్యేల పైన ఈ వివక్షత అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు ఎందుకు చూపిస్తా ఉన్నారు? కవంపల్లి సత్యనారాయణ గారు మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు. ప్రజల మద్దతుతోటి అతను ఎమ్మెల్యేగా గెలిచిండు. కాబట్టి గెలిచినటువంటి వ్యక్తులను అవమానించేటటువంటి విధంగా చూడడం అగ్రకుల ఆధిపత్యం. ఇది కుల వివక్ష అండి. ఒక ఎమ్మెల్యేలలో ఇప్పుడు సామాన్యునికే వివక్ష కాదు, ఎమ్మెల్యేలకు కూడా ఇట్లా వివక్ష జరుగుతున్నది. ఈ వివక్ష అనేటువంటిది సరైనది కాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం ఈ వివక్ష, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఇట్లాంటిది అనమాట. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించాలంటే, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించుకోవాలంటే, ఈ దేశంలో
కులం పేరు మీద మతం పేరు మీద ఏ వ్యక్తి కూడా వివక్ష గురి కాబోతు ప్రజల మద్దతుతోటి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మందుల సామ్యాలు అయినా, వేముల వీరేశవన్ అయినా, అడ్డూరు లక్ష్మణన్ అయినా, కవంపల్లి సత్యనారాయణ గారైనా వీళ్ళందరూ కూడా ఒక దళిత నియోజకవర్గం దళిత ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, మల్లు రవి కావచ్చు, భట్టు విక్రమార్క కావచ్చు, వీళ్ళందరూ కూడా దద్దంకి దయాకర్ కావచ్చు, ఎమ్మెల్సీలుగా కానీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అంటే వివక్షకు గురి కాబడుతా ఉన్నారు. మేము ఓయూ నుంచి ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు మేము సిద్ధమైనామని, వివక్ష ఎక్కడుంటే సత్యం వైపు న్యాయం వైపు మా గొంతు ఉంటది కాబట్టి నిస్వార్థంగా నిజాయితీగా అంకిత భావంతో చిత్తశుద్ధితోటి మాలాంటి వాళ్ళము ఒక బహుజన వాదులుగా అంబేద్కర్ వాదులుగా మాలాంటి వాళ్ళము ఈరోజు ఎందుకు మేము మందుల సామ్యాల గురించి మాట్లాడుతున్నామంటే ఒక దళితుడు ఎమ్మెల్యేగా ఉంటే ఓరుస్తలేరు కాబట్టి ఆ ఓర్వని తనానికి వ్యతిరేకంగా ఆ భవిష్యత్తులో అట్లా చేసేటటువంటి వాళ్ళను క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలతోటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని. నల్లగొండ అంటేనే రెడ్డిల ఆధిపత్యం లేదా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యం అంటా ఉన్నారు. కానీ ప్రజలు మళ్ళీ రెడ్డిల్నే గెలిపిస్తా ఉన్నారు, కోమటిరెడ్డి బ్రదర్స్ గెలిపిస్తా ఉన్నారు. మరి నల్గొండ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటా ఉన్నారు? అంటే నల్గొండలో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, రాజగోపాల్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కుట్రలలో బలిగా పడతా ఉన్నటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళు విభజించి పాలించేటటువంటి విధానం చేస్తున్నారు. ఎంతసేపటికి మేమే పరిపాలన చేయాలి, మేమే అభివృద్ధి కావాలి, మేమే నాయకత్వం వహించాలి, దళిత బహుజనులు బానిసలుగా ఉండాలి అనేటటువంటి ఆలోచన తెలంగాణ మన ఉమ్మడి నల్గొండలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పేటటువంటి విధంగా మీరు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయండి. దళితుల మీదకి ఎవరైనా అన్యాయంగా ఒక మాట అనాలని చూసినా కూడా వాళ్ళు తిరగబడతారా, వీళ్ళు బానిసలుగా గారు, వీళ్ళు తిరగబడే స్వరాలు అనే మెసేజ్ వచ్చేటట్లు మీరు ప్రశ్నించాలని చెప్పేసి ఉమ్మడి నల్గొండలో ఉన్నటువంటి ఎవరైతే బహుజన బిడ్డలకు ప్రతి ఒక్కరికి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు చెప్తున్నటువంటి దళితుల పైన మాత్రం ఈ అణచివేత జరుగుతా ఉన్నది, కేవలం మిగతా రెడ్డి ఎమ్మెల్యేల పైన జరుగుతలేదు అనేసి వీళ్ళు చెప్పడం జరుగుతా ఉన్నది. ఇక పైన ఇలాంటి అణచివేతలకు ఒకవేళ గురి అయితే మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన కందన్ మీడియా.